దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామములో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నా. దేవుని యొక్క మహాకృపను బట్టి మరలా ఈ యొక్క ఉదయాన్నే లేచి దేవుని స్తుతించటము చాలా ధన్యతగా మనం అందరము భావిస్తూ ఉన్నాం. మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాము, ప్రార్థన చేసుకుని. పరిశుద్ధుల ప్రేమల తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఈ దినమును ప్రభువా మమ్మల్ని మీరు ప్రేమించి మరలా ఈ యొక్క రోజును చూడటానికి చక్కటి అవకాశం మీరు మాకు అనుగ్రహించున్నారు. అందును బట్టి మీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినమందు తండ్రి మాతో ఈ యొక్క వాక్యం ద్వారా మేము ఎలా నడవాలో, ఎలా ఉండాలో సమస్తము నీ యొక్క గ్రంథం ద్వారా మాకు తెలియజేస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి ఈ యొక్క సంవత్సరము చివరి నెలలోకి వచ్చేస్తాము, చివరి రోజుల్లోకి వచ్చేస్తాము. దేవుడు 11 నెలలు ఎంతగానో క్షేమంగా మనల్ని కాచి కాపాడి సంరక్షించి పోషించాడు. మరి బాధలు వచ్చినా, ఇక్కట్లు వచ్చినా, ఏదొచ్చినా కూడా దేవుడు మన పక్షముగా నిలబడి ఆయన మనకి సమస్తం అనుగ్రహించున్నాడు. దేవుని స్తోత్రము కలుగాక. ఈ నెల కూడా చాలా ప్రాముఖ్యంగా ఈ నెలని మనము చూడాలండి. ఎందుకంటే చివరి నెలలో ఉన్నాము. రాబోయే రోజుల్లో అనగా నూతనమైన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నాము. కాబట్టి ప్రభువా మాకు నూతనమైన కార్యము మాకు దయచేయి, మాకు నూతనమైన మేలులు మాకు అనుగ్రహించని ఈ యొక్క ఉన్న రోజులు, ఈ పాత రోజుల్లో, ఈ పాత సంవత్సరంలో ఉన్న పాత రోజుల్లో మనం దేవుని జ్ఞాపకం చేసుకుని మరి ముఖ్యంగా మనము నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలి. కనుక మనము ప్రార్థన పూర్వకంగా ఉందాము, ఎక్కువగా ప్రార్థన చేసుకుందాము, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాము. ఆ రీతిగా మనము నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన వెంటనే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నమ్ముట వలన నీ వశమైతే నమ్ము వారికి సమస్తము సాధ్యం. మనం దేవుణ్ణి నమ్మాలి, దేవుణ్ణి నమ్ముకున్న వారికి సమస్తము ఆయన చేసి పెడతాడు. ప్రాముఖ్యంగా ఈరోజు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతున్నాను, వినండి. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకునేను. దేవునికి మహిమ కలుగుగాక. ఈ వాక్యము చదువుతూ ఉన్నప్పుడు ఎందుకు అంతటి భారభరితము ఉన్నది ప్రభువుకి? ఎందుకు అంత భారము? ఆ తండ్రికి ఎందుకు అంత భారము? తన యొక్క అద్భుత కుమారుని ఈ లోకానికి ఎందుకని నడిపించాడు? ఆయనను ఎందుకని శిలువ మీదకి ఎక్కించాడు? ఆయన ఎందుకని అంతటి ఘోరముగా జన్మించాడు? 33.5 సంవత్సరములు ఆయన జీవించినంత కాలంలో కూడా ఆయన శ్రమలు పడుతూనే ఉన్నాడండి యేసు ప్రభు. ఆయన ఆ చివరి 3.5 సంవత్సరంలో పడిన ఆ బాధ, లేదంటే అక్కడున్న వారిని బట్టి చులకన ఎంతగానో అనుభవించి ఉన్నాడు యేసు ప్రభు. ఎందుకనంటే అది నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఆయన భరించి మన యొక్క పాపములన్నీ ఆయన కడిగి వేసి ఆయన వెళ్ళిపోయాడు. పాత నిబంధనలో మనం చూసినట్టయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ క్రొత్త నిబంధనలోని ఎందుకని కనబడుతున్నారు? పాత నిబంధనలో కూడా ఆయన ఉన్నాడు, కానీ మనకి అంతగా అర్థం అవ్వలేదు. వాక్యాలు ఇంకా క్షుణ్ణంగా మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ ఆదికాండము 1వ అధ్యాయములో మన స్వరూపమందు నరుణ్ణి చేయుదుము అన్నప్పుడు అక్కడ తండ్రి ఉన్నారు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ. ఇలాగన కుమారుడు ఉన్నాడు. మోషేతో కూడా మాట్లాడింది కుమారుడే. అలాగనే ఎన్నో పలు విధాలుగా మాట్లాడినప్పుడు ఆ కుమారుడే వచ్చి మాట్లాడాడు. కానీ ఈ యొక్క నూతన నిబంధనకు వచ్చినప్పటికీ ప్రభు అయిన యేసుక్రీస్తు అని నామకరణ ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటారు. ఏదేమైనప్పటికీ ఈ వాక్యములో చదువుతున్న మనము వాక్యములో దృఢముగా మనం వెళ్ళాలి. ఏదో పైకి చదవడము, పైకి ఏదో వచ్చినట్లుగా ఉండటము కాదు, కానీ
దృఢముగా మనం చదివినట్లయితే ఆ వాక్యములు మనము బలపడగలము. ఏమండి? అయితే ఇక్కడ ప్రభువుని యేసుక్రీస్తు ఆ పరలోకం నుంచి ఆ యొక్క పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చి ఉన్నారు. ఎందుకని వచ్చి ఉన్నారు? పాపుల కొరకు వచ్చి ఉన్నారు. ఒక మనుషుణ్ణి మనము దారి చూపాలంటే ఆ మనుషుడికి ఎటువంటి గుడ్డితనము ఉండకూడదు. ఒకవేళ అతను గుడ్డిగా ఉండి ఇతను కూడా గుడ్డిగా ఉన్నట్లయితే వారు సరైన మార్గంలోనికి వెళ్ళలేరు. అలాగనే మనం పాపులుగా ఉన్నాము, పాపము చేస్తూ ఉన్నాము. అయితే మనల్ని రక్షించడానికి ఎటువంటి పాపము లేని వాడు ఈ భూలోకానికి రావాలి. ఆయన్ని ప్రభు అని యేసుక్రీస్తు ఈ యొక్క లోకానికి వచ్చారు. ఆయనలో ఎటువంటి పాపము లేదు, ఆయనలో ఎటువంటి మచ్చ లేదు, ఆయన ఎటువంటి పాపము మాట మాట్లాడలేదు, క్రియలు చేయలేదు. ఆ వ్యక్తి అనగా ఆ ప్రభుని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి రిక్తునిగా ఆయనకు శరీరాన్ని సమర్పించుకున్నాడు, ఆయన యొక్క రక్తాన్ని కార్చి ఉన్నాడు. మనం వచ్చిన శరీరధారి అయి ఆయన సంచరించి ఉన్నాడని యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో మనకి తెలియపోస్తూ ఉన్నది. మనుషుల పోలికగా ఆయన జన్మించాడు. ఏమండి? ఈ యొక్క మాంసమంతా అనగా ఈ యొక్క డిసెంబర్ నెలంతయు యేసుక్రీస్తు గురించి క్రిస్మస్ మనము జరుపుకుంటూ ఉంటాం. కానీ ఆ క్రిస్మస్ జరుపుకుంటాము, కానీ అందులో క్రీస్తు ఉండడు కదండి. ఇది వాస్తవము. అందులో క్రీస్తు అనే ఆ వ్యక్తి ఉండడు. క్రీస్తు యొక్క లోకానికి వచ్చి ఉన్నారు, ఈ లోకాన్ని ఈ రీతిగా మాట్లాడి ఆయన వెళ్ళిపోయాడు అని చెప్పి కేవలం ఒక 10 నిమిషాల్లో ఆ వాక్యాన్ని ముగించేస్తారు కదండి. క్రీస్తు గురించే మనము ఆ యొక్క కార్యక్రమం పెట్టుకున్నాము, కానీ క్రీస్తుని మధ్యలో పెట్టుకొని అనగా క్రీస్తే అని మనము తెలియచేయటం లేదు. మన కార్యక్రమములు ఏమండి, డాన్స్ ప్రోగ్రాములు, లోకానికి అనుగుణముగా ఉండే ప్రోగ్రాములన్నీ చేసుకుంటాము, కానీ ఒక్క గంట దేవుని యొక్క వాక్యము మనకి బోధించే అవకాశం లేకపోతుంది. ఈ నేటి దినాల్లో క్రిస్మస్ అంటే ఈ రీతిగా డాన్సులు వేయడము, తినడము, త్రాగడము, ఏమండి స్టార్లు కట్టుకోవడము కాదండి. ఒక వ్యక్తి అంటూ ఉన్నాడు, ఇంటిలో బారు, ఇంటి పైన స్టార్. ఇంటిలో బారు ఉన్నదంటే ఆ స్టార్ నీ ఇంటి మీద ఉండకూడదు. ఇంటి పైన ఆ స్టార్ ఉన్నదంటే నీ ఇంటిలో బారు ఉండకూడదు. కానీ ఉంటున్నదే. ఇదే క్రైస్తవ జీవితముగా కనబడుతున్నది. లోకములో ఒక అడుగు, క్రైస్తవ సమాజంలో ఒక అడుగు వేస్తూ దేవునికి చులకనగా కనపడుచుకున్నాడు. నామకార్థపు క్రైస్తవులుగా. గమనించండి ప్రియ దేవులారా, ఆయన రిక్తినిగా మన కొరకు ఆయన జన్మించి మన కొరకు ఆయన చనిపోయి ఉన్నాడు. నిజముగా వాస్తవానికి ఈ డిసెంబర్ నెలలోనే యేసు ప్రభు పుట్టారని ఎక్కడనూ లేదు. యేసు ప్రభు పుట్టారని ఎక్కడనూ లేదు. అందరూ ఒకే తారీఖున చేసుకుంటున్నారంటే లేదు. కొంతమంది 1వ తారీఖు చేసుకుంటారు, కొంతమంది 30వ తారీఖున చేసుకుంటారు, కొంతమంది 25వ తారీఖున చేసుకుంటారు. కానీ మనము చేసుకున్న రోజు, ఆ రోజు మాత్రమైన ప్రభువును మనం గనపరచాలి. దేవునికి స్తోత్రం కలిగాలి. ఆ రోజైన ప్రభువును మనం గనపరచాలి. మన యొక్క విందులు కాదు, మన యొక్క డ్రెస్సులు మనం చూపించడానికి కాదు, దేవుని యొక్క మందిరానికి వెళ్ళడానికి. గమనించండి ప్రియ దేవుని సంగమ, ఈ సమాజం ఎలా వెళ్ళిపోతున్నది, ఎక్కడికి వెళ్ళిపోతున్నది ఒకసారి గమనించి క్రైస్తవ సమాజంలో క్రిస్మస్ ఎలా జరుపుకోవాలో నేటి సేవకులుగా ఉన్న వారు మీరు విశ్వాసులకు నేర్పించండి. త్రాగిన పర్వాలేదు, దేవుని మందిరానికి వచ్చి అంటున్నారు. ఎలా ఉన్నా పర్వాలేదు, దేవుని యొక్క మందిరానికి వచ్చేస్తే
నేను ప్రార్థన చేస్తానంటున్నారు. అటువంటి సేవకులు కాదు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన శరీరధారి మన మధ్యన ఉన్నాడని ఇక్కడ యోహాను సువార్త 1 అధ్యాయము 14 ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను కదండి. ఆయన మన మధ్యన ఆయన నివసించాడు. ఆ వాక్యాన్ని అనగా ఆ యొక్క మనుషుల్ని మనము తెలియచేయటం లేదు. సంఘంలో ఎప్పుడు చూసిన దండలు వేసుకోవడము, కాలువలు కప్పుకోవడం, ఇవేనా క్రిస్మస్? ఈ వాక్యం వింటున్న సహోదరుడా, ఎంతో కొంత మీలో మేల్కొల్పు కలగాలని ప్రభు ఈ రోజున మాట్లాడి ఉన్నాడు. సంఘంలో మీరు సేవకులు కాకపోయినా, సంఘ బిడలైనా కూడా అయ్యా మనం ఈ రీతిగా చేద్దాము అని సేవకులను కూడా మీరు ముందుకు సాగించుకోవాలని ప్రభుపడిన మాట. బైబిల్ ప్రకారముగానే, పరిశుద్ధ గ్రంథము ప్రకారముగానే మనం జీవించాలి. ఇందులో ఒక సున్నైన పొల్లైన మనము చేర్చకూడదు, తీసివేయకూడదు. పరిశుద్ధ గ్రంథంలో ఎలా అయితే చెప్పబడినదో దాని ప్రకారంగానే చేస్తే నిజమైన క్రిస్మస్, నిజమైన ఆరాధన అన్నది దేవుడికి చేస్తారు. దేవుడి యొక్క మాటలను దీవించి ఆశీర్వదించింది గాక. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధ ప్రేమల తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఇంతవరకు ప్రభువా నీ వాక్యం ద్వారా మాకు చక్కటి మేల్కొల్పు మాకు అనుగ్రహించుకున్నారు. అవునయ్యా, మేము ఈ యొక్క నేటి దినాల్లో మేము ఏ రీతిగా చేస్తున్నామో ప్రభువా, లోకానుసారంగా మేము చేస్తున్నామేమో తండ్రి, దయతో మమ్మల్ని క్షమించండి. అయినా ఈ యొక్క సంవత్సరంలో చక్కటి మార్పు కలిగి మేము ఏం చేయాలో మాకు నీ యొక్క పరిశుద్ధ గ్రంథము ద్వారా మాకు నేర్పించండి అయ్యా. సంఘాలను దీవించండి, సంఘ కాపర్లను దీవించండి, విశ్వాసం దీవించండి తండ్రి. ఈ యొక్క వాక్యము వింటున్న వారిని, చేరవేస్తున్న వారిని కూడా ప్రత్యేకంగా మీరు దీవించండి. ఇదిగో ప్రభువా, కొన్ని సంఘాల్లోనైనా ఈ యొక్క వేడుకల నిమిత్తమై ప్రభువా ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నారు. ఎటువంటి ప్రమాదములు జరగకుండా తండ్రి ఎంతగానో ఆనందముగా ప్రభువా ఆ వేడుకలు ప్రభువా జరిగించుకుని నా యొక్క యేసుక్రీస్తు నా కొరకు జన్మించున్నాడు, ఆయన మా యొక్క శరీరంలో జన్మించున్నాడు, మా యొక్క ప్రతిబింబంలో ఆయన జన్మించున్నాడు, మా పాపములు తీస్తున్నాడని వారు గుర్తెరిగి చక్కటి మారు మనసు పొంది తండ్రి నిన్ను ఆరాధించిన బాధ్యత మీరు అనుగ్రహిస్తారని నిశ్చితమైతే ప్రభా ప్రాముఖ్యంగా సహోదరుడు ధీరాజ్ గారి కొరకు, అలాగే ప్రభా ప్రవీణ్ గారి కొరకు, సావిత్రమ్మ గారి కొరకు, దుర్గా గారి కొరకు ప్రభా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. వారి యొక్క పేర్లను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని వారికి కావాల్సిన ఇవులన్నీ మీరు అనుగ్రహిస్తారని, మా పాపంలన్నీ క్షమిస్తారని నజరుడైన యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. శుభదినము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.